ఆండాళ్ తిరువడిగళై శరణం. 16 మరియు 17వ పాసురములలో ఆండాళ్ ఈ సంసారమును నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైన వారిని మేల్కొల్పుతుంది. 16వ పాసురంలో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొల్పుతుంది. నాయగన్నాయ్ నిండ్రా నందగోపనుడయ్య, నాయగన్నాయ్ నిండ్రా నందగోపనుడయ్య, கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண, வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய், வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ முக்குவரை பறை, மாயனே மண்ணி வண்ணன் நென்னலேவாய் நேருந்தான், தூயோமாய் வந்தோம் துயிலெற பாடுவான், வாயல் முன்னம் வாயல் முன்னம் முன்னம் மாத்ததே அம்மா, நீனே சனிலை கதవం నీకులోరెంబావాయ్. మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత 10 పాసురాల్లో ఒక 10 మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మనపై పడేటట్లు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈరోజు వారందరినీ మనతో కలిసి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుణ్ణే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలిచి భగవంతుణ్ణి తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు. ఆ భగవంతుణ్ణి దుష్టుల దృష్టిలో పడకుండా దాన్ని గోప్యంగా ఉంచేవాడు. అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు. అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకువెళ్తుంది. ముందుగా ద్వారపాలకుల్ని ప్రసన్నం చేసుకుంటుంది. అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, లోనికి విడుము, జెండాతో ఒప్పుచున్న తోరణంతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపులు గడిని తెరువుము, గోపబాలికలైన మాకు మాయావియు మణివర్ణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ ధనిచేయు పర అను వాద్యమునిచ్చదనని నిన్ననే మాట ఇచ్చను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు. పరిశుద్ధ భావంతో శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పుటకు వచ్చితిమి. స్వామి, నీవు ముందుగానే కాదనకుము, తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి పోనీయవలను అని గోపికలు భవనపాలకుని ద్వారపాలకుని అర్థించిరి. జై శ్రీమన్నారాయణ.